Hello guys, welcome back to one episode 9 guys ఇది అండ్ మన ఛానల్ని ఇంకా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా చేసేసుకోండి అనమాట. అండ్ ఆల్సో నేనైతే బీజీ గ్లిమ్స్ పెట్టా, అదైతే ఒక కొత్త సిరీస్ ఓన్లీ ఇన్ 2026 Feb 7th అన్నమాట. గ్యాంగ్స్టర్ వెగాస్లో ఉంటుంది. 2026 మర్చిపోకుండా వచ్చేయండి, కష్టపడి చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ముందు ఎపిసోడ్ చూడాలి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోవాలి. అప్పుడే ఈ వీడియో మీకు వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. గైస్, సో లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే దాయలని అయితే ఒకడు వచ్చాడు. వాడైతే రచ్చ చేశాడు అనమాట. జార్వెస్ని చంపే అలాగా జార్వెస్ని చంపేయడానికి వెళ్ళాడు వాడు. కానీ జార్వెస్ అయితే దాక్కున్నాడు వాడి ఇంట్లో, కాబట్టి దొరకలే. తర్వాత సైమన్ అనే ఒకడొచ్చి మొత్తం నా పైన లేదంటే నా పైన స్నైపర్ ఇచ్చుకొని షూట్ చేయడానికి ట్రై చేశాడు. కానీ నేను దాక్కున్నా. ఆ బిల్డింగ్ నుంచి ఇక్కడికి షూట్ చేశాడు, కానీ నేను దాక్కున్నా. ఆ తర్వాత వేరే వాళ్ళని చంపేసి నా పైన తప్పు తోసేద్దాం అనుకున్నాడు. అప్పుడు రాత్రి కాబట్టి మిడ్నైట్, అంతగా ఎవరు తిరగట్లేదు కాబట్టి నేను బతికిపోయాను. తర్వాత మ్యాన్షన్కి వెళ్ళాను, అంతే గైస్. ఎక్కడ చూసినా మోనిష్ కేసులు జరుగుతున్నాయి. బ్రాడ్ పిట్ కేసులే ఉన్నాయి ఎక్కడ చూసినా. ఇదే మాకు మంచి టైం అని మా డీలింగ్స్ అంతా ఇప్పుడే చేసేసుకుంటున్నాం. మోనిష్ కూడా మా పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇదే మాకు మంచిది. జాగ్రత్తగా అయితే ఉండాలి మనం. మోనిష్కి దొరికితే వాడే మనల్ని చంపేస్తాడు అనమాట. బ్రాడ్ పిట్కి దొరకాలి మనం. రేసింగ్ గవర్నమెంట్ పక్క నుంచే వెళ్తున్నాం, ఎందుకంటే ఈ బ్యాగ్లో 2 లక్షలు ఉన్నాయి. నేను ఇప్పుడు నా వెనకాల బ్యాగ్లో అదైతే ఒక ఏరోప్లేన్లో పెట్టాలి. కానీ ఆ డీలర్ అయితే ఇవాళ రాలేదు. ట్రాన్స్పోర్ట్ అయితే వేరే చోటకి షిఫ్ట్ చేశాడు. అందుకనే నేను అది డాపుల్ గ్యాంగర్ సిటీ ప్లేన్లోకి వెళ్ళేంత లేదు ఇప్పుడు నా దగ్గర టైము. ప్లేన్లో వెళ్ళడం కంటే ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో కూడా బ్రాడ్ పిట్ కోసమే తిరుగుతున్నారు. సెక్యూర్గా ఎయిర్లో కూడా దింపుతున్నారు. అందుకే రోడ్డు పైన వెళ్ళడమే సేఫ్. ఏ కార్ వేసుకొని వెళ్ళాలి అన్నప్పుడే ఫార్చునర్ గుర్తొచ్చింది గైస్. ఫార్చునర్ జార్విస్ బాయ్ అని అడుగుదాం గైస్. ఫైనల్లీ అయితే ఇక్కడ మన ఫార్చునర్ కార్ వచ్చింది. ఓకే, లెట్స్ స్టార్ట్ ది జర్నీ టు ద డాపుల్ గ్యాంగర్ సిటీ. రేపుడు కల్లా ఉంటామన్నమాట. డాపుల్ గ్యాంగర్ సిటీ వచ్చేస్తున్నా. డీలింగ్ కంప్లీట్ చేసేసుకుంటా గైస్. నాకు కావాల్సిన వాడైతే బ్రాడ్ పిట్. ఈ జార్వెస్ని చంపాలంటే బ్రాడ్ పిట్టే కావాలి. $50,000 ఆఫర్ చేస్తాను. సరిపోకపోతే ఇంకో 10,000 వేయాలి. అప్పుడు కూడా ఓకే అనకపోతే 100,000 crores, ఇంకా మిలియన్ అంటే. ఇప్పుడు మోనిష్ కేసుల్లో ఉంటే నాకు కేసులు పడేలాగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సారీ చెప్పేసి ఊరుకోలేం. చాలా స్పీడ్లో ఉన్నాను నేను.
జార్వెస్ గాడు కోపం తెప్పిస్తున్నాడు, అందుకే ఇంత స్పీడ్లో ఉండాల్సి వస్తుంది. అబ్బా, వీడింటి దగ్గరకు వస్తే కార్లు బ్లాస్ట్ అవుతున్నాయంట. నాదైతే ఇరిగింది. మంచిది, గన్ను క్యారీ చేయాలి. సార్, బ్రాడ్ పిట్ సార్ ఉన్నారా? చిన్న ఇష్యూ వల్ల అయితే బ్రాడ్ పిట్ మాట్లాడుతున్నప్పుడు దయాల్ కనిపించడు, దయాల్ మాట్లాడుతున్నప్పుడు బ్రాడ్ పిట్ కనిపించడు. ప్లీజ్ సార్ రండి, నేనే పైకి వెళ్ళాలేమో. నా దగ్గర అంత టైం లేదు సార్, మీరు ఇక్కడ ఉన్నారు కానీ 50,000 crores జార్వెస్ వేసేయాలి. జార్వెస్ని. ఎవరయ్యా నువ్వు? దాయాలు కనబడుతుంది కానీ 50,000 crores ఏంటి, దాయాలు వేసేయడం ఏంటి? అర్థమైంది. 50,000 crores నాకు, దాన్ని వేసేస్తున్నాం. బాగానే ఉంది, ఇది నా సోషల్ గ్రోత్కి అవసరం అవుతుంది, కానీ నేను తప్పు చేయకూడదే. కానీ నేను కేసుల నుంచి బయటపడాలంటే డబ్బులు కావాలి. ఓకే, జార్వెస్ అలాగో తప్పులు చేశాడు కాబట్టి మనం వాడిని చంపేద్దాం గైస్. అదే ఫైన్. 50,000 కొట్టు, అదే 50,000 crores కొట్టు, నేను పనిలో ఉంటా. వాడి లొకేషన్ కూడా కొట్టు. డీల్ ఇంత స్పీడ్గా ఒప్పుకుంటాడు అనుకోలేదే, కన్ను పట్టాల్సి వచ్చేది అనుకున్నా. అంత లేదులే. మన అకౌంట్లో 50,000 crores ఉన్నాయి గైస్. అకౌంట్లో 50,000 crores. అలాగే ఒక తప్పు చేసినోడిని చంపబోతున్నాం, దానికైతే ఇంకా హ్యాపీ అవ్వాలి. ఒక తప్పు చేసినోడిని చంపడానికైతే మనకు ఛాన్స్ దొరికింది, అండ్ మన కేసుల నుంచి కూడా మనం బయటపడగలం. ఇదేంటి ఇలా అయిపోయింది? అయ్యో, మధ్యలో ఇరుక్కుపోయిందే. ఇప్పుడు ఎలా? ఇంకేముంది గైస్, నాకు ఇష్టమైన డ్యూక్ బైక్ దొరికింది గైస్. ఎక్కడ ఉందలా? అయినా ఇది వదిలేదు, ఇది మనల్ని వదిలేసి ఎక్కడికి పోదు. ఈ సూపర్ కార్లా కాదు గైస్ ఇది. లొకేషన్ ప్రకారం అయితే నేను చూసాను, చాలా దగ్గర. వెళ్ళిపోదాం. ఓటో ఇస్ కమింగ్. దాయాల్ వాడి పేరు అదొక్కటే తెలుసు నాకు. 50,000 కోట్లు ఇచ్చాడు, ఇన్ని వేసేయమన్నాడు. దీనికంటే నాకు ఏం తెలియదు ఎక్కువ. గైస్ ఏంటి గైస్ ఇది? కొట్టలేకపోతున్నాను జంపు. స్టిల్ ఇన్ ఫ్లాష్ బ్యాక్ గైస్. జార్వెస్ ఇంటికి అయితే వచ్చేసాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్ అన్నమాట. వాడి పేరేంటి? జార్వెస్ బాయ్. జార్వెస్ అయితే కొన్ని ఇష్యూస్ వల్ల కనిపించాడు, సిమ్యులేటర్లోనే ఉంటాడు. ప్లీజ్ నన్ను చంపొద్దు, నేను చంపేస్తాను, లేదంటే నేను చంపేస్తా. నేను చంపేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా. నేను దాయాలు పంపించాడని కూడా తెలుసు. సారీ బ్రో. దారుణాన్ని అయితే ఎక్కువసేపు మనం కూడా చూడలేం, వెళ్ళిపోవడమే బెస్ట్. గోడ ఎక్కి సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం గైస్ ఇది.
వెయిట్ గైస్, ఇది అయితే ప్రెజెంట్ నుంచి మాట్లాడుతున్నారు. చెప్పరా సూప్రకారు, జార్వేస్ని చంపేశావుగా. నీకు నిజం చెప్పనా, దాయలే జార్వేస్లో యాక్ట్ చేశారు ఇప్పుడు వరకు. దాయలే జార్వేస్లో యాక్ట్ చేశాడు, అర్థమైందా? ఇప్పుడు మనం దాయల్ని వేసేయాలి. ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూ ప్లీజ్. కంటిన్యూయింగ్ ఫ్లాష్ బ్యాక్. గైస్, ఇంకా మనం అయితే ఇంటికి వెళ్ళి కొంచెం ప్రాక్టీస్ చేయాలి దొరకపోకుండా ఉండడానికి. దొరికిపోకుండా ఉండడం అంటే ఎన్ని మోడళ్ళు ఉన్నాయి, మేనేజ్ చేసుకుంటున్నాంగా అంతే. ఫైనల్లీ డబుల్ గ్యాంగర్ సిటీకి అయితే వచ్చాను. ఏంటి, దయాల్ సార్ నుంచి ఫోన్ వస్తుంది. దయాల్ సార్ చెప్పండి. ఏంట్రా నీకు గుడ్ న్యూస్? ఏంటి సార్ అది? జార్వెస్ వచ్చాడు. ఎవడు చంపాడు? బ్రాడ్ పిట్. ఊట సార్, బ్రాడ్ పిట్ జార్వెస్ చంపాడు ఏంటి సార్? నిజమేరా, నేను వస్తుంటే వాడు భయపడి దాక్కుంటున్నాడు, అందుకే బ్రాడ్ పిట్ని పంపించా. ఇంకా చచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి నాకు తెలుసు సార్. మీ మీద ఇంకా బ్రాడ్ పిట్ గాడి పైన అటాక్కి పంపిస్తున్నాను, ఆగండి సార్. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, బ్రాడ్ పిట్ కట్ చేయరా ఫోన్. నాయనా బ్రాడ్ పిట్, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నేను నీకు 60,000 crores ఇస్తా. జస్ట్ ఏం చేస్తావంటే ఒక బోట్ వేసుకొని సీ మధ్యలోకి వెళ్ళి చాలు. దాన్ని మేము ఒక వీడియో రికార్డ్ చేసుకుంటాం. అంటే 60,000 crores ఇస్తావా? ఎవరయ్యా నువ్వు? నేను షాక్ అయిపోతుంటే దాయాలని ఒకడు వచ్చి 50,000 కోట్లు ఇస్తాడు. నువ్వేమో జస్ట్ సీ మధ్యలోకి వెళ్ళి ఒక వీడియో పెడతానంటే 60,000 కోట్లు ఇస్తానంటావు. 60,000 crores, వాట్ ఈస్ దిస్ ఎంజాయ్మెంట్? సూపర్ ఉంది గైస్, పదండి. ఓకే భయ్యా, నీ సీ మిషన్ అయితే కంప్లీట్ చేస్తాను. నీ సీ మిషన్ కంప్లీట్ చేసేద్దాం. ఈ సీ మిషను ఇంత ఇసి ఛాలెంజ్కి 60,000 crores. ఎవడు 50,000 కూడా ఇవ్వడుగా. ఏదో ఒకటి లేండి, మనకు 60,000 crores ఇస్తున్నాడు. ఇప్పుడు మనమైతే సీ దగ్గరికి వెళ్ళిపోవాలి డైరెక్ట్లీ. చాలా బాగుంది గైస్ ఇది. ఇందాకేమో 50, ఇప్పుడు 60. వచ్చేసాం బీచ్ దగ్గరికి. ఇట్స్ అ సీ. లెట్స్ గో గైస్, నేనైతే స్టార్ట్ అయిపోతున్నా. స్టార్ట్ అయిపోయాను గైస్. నన్ను ఎవడు పంపించుకున్నారు అనుకోండి. ఎస్, అబ్బా గైస్, నేనైతే ఎవడో బోట్ బ్లాస్ట్ చేశాడు అక్కడ. ఆడి కార్ వేసుకొని ఉన్నాడు కదా, వాడే అనుకుంటా. వస్తున్నా నాగురా, వస్తున్నా. ఇవాళ నువ్వు అయిపోయావు. నా చేతుల్లో.
ఇక్కడ వరకు దాయలు చేయమన్నాడు. తర్వాత నాకేం సంబంధం లేదు. నువ్వెక్కడికన్నా పో బ్రో, నాకేం సంబంధం లేదు ఇక్కడి నుంచి. నా పని ఇక్కడ వరకే, నేను ఇక్కడ వరకే చేస్తా. అలా వెళ్ళిపోయాడు ఏంటి గైస్? చాలా కష్టంగా ఉంది నాకు ఈదడానికి. ఇక్కడైతే ఒక ఏటీవీ కూడా ఉంది, కానీ మన డ్యూక్ బైక్నే తీసుకెళ్ళిపోదాం మనం. చాలా నొప్పిగా ఉంది గైస్. సడన్గా బ్లాస్ట్ అయిపోయింది అది. ఇదన్నమాట. ఇదైతే దాయలో, లేదంటే మనకు కాల్ చేసినాడో ప్లాన్ చేసి ఉంటాడు. ఎవడు చేయమని ఉంటాడు గైస్? కామెంట్ డౌన్. ఈ పోలీస్ స్టేషన్ వైపు వచ్చానంటే గైస్ బుక్ అయిపోతాను. హూ ఇస్ దిస్ బ్లాక్ కార్? నేను హెల్మెట్ అయితే పెట్టుకున్నా, తెలిసిందేగా. ఒక ఇష్యూ వల్ల మైక్ మాట్లాడుతుంటే బ్రాడ్ పిట్ కనిపించడు. బ్రాడ్ పిట్ మాట్లాడుతున్నప్పుడు ఈ మైక్ కనిపించడు. ఏరా అంత పిచ్చి పిచ్చిగుందరా? నేను బోట్ అటాక్ కూడా చేయించాను కదరా, అయినా సరే బతికేస్తావా? ఇంకా బతికే ఇంకా దిక్కుతున్నాగు. నేను సేమ్ నీ షర్టు, బూటు, హెయిర్ కట్టు అంతా నాదే. మా జార్వెస్ పైన అన్యాయంగా చంపేశారు కదా. నీకు ఒకటి తెలుసా? దాయల్ని కూడా దారుణంగా చంపేశా. అలాగే కాలిసావు. అనుభవించు రాజా, అనుభవించు, బాగా అనుభవించు. మా జార్వెస్ పైన అన్యాయంగా చంపేశారుగా. అరిమాన్న క్రప్పే. బతికే ఉన్నాను రా. వీడియో ది ఎండ్. ఇంతే గైస్ నా ఫ్లాష్ బ్యాక్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్లో నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టే బ్రాడ్ పిట్ ది రేసర్ అని కామెంట్ చేయండి. ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా అయితే ఎపిసోడ్ 10 పెట్టేస్తా.